నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చుక్కలు చూపిస్తున్న చాదర్ ఘాట్ మలక్పేట్ మార్గం, ఇరుకైన రహదారితో ఆపసోపాలు పడుతున్న ప్రజలు. నిర్లక్ష్యం కనిపిస్తున్న కన్నెత్తి చూడని పాలకులు, నిత్యం ప్రమాదాలకు దారులుగా అండర్ పాస్లు. సవాల్గా మారిన చాదర్ ఘాట్ లో ట్రాఫిక్ నియంత్రణ, నరకప్రాయంగా మారిన కొత్త ఆర్యూబీలో ప్రయాణం. హైడ్రా జాబ్లకు పోటెత్తిన నిరుద్యోగులు, ఆశావహులతో కిక్కిరిసిన సరూర్ నగర్ స్టేడియం. వైద్య సేవలకు సిద్ధమైన సనత్ నగర్ టీమ్స్, త్వరలో సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి దామోదరం. ఆ మార్గంలో బస్సెక్కి వెళ్లినా, సొంత వాహనంలో ప్రయాణించినా మీ జీవిత కాలంలో ఓ గంట సమయాన్ని వృధాగా వదులుకోవాల్సిందే. హైదరాబాద్లోని జాతీయ రహదారి 65పై ఉన్న చాదర్ ఘాట్ మలక్పేట ప్రాంతంలో ఇరుకైన రహదారి కారణంగా ప్రయాణికులు, వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఆర్యూబీ దాటేందుకు ఉదయం సాయంత్రం ఓ యుద్ధమే చేయాల్సి వస్తోంది. అక్కడి పరిస్థితులపై ఈటీవీ ప్రత్యేకంగా ఆపరేషన్ చాదర్ ఘాట్ డ్రైవ్ చేపట్టింది. ఆ డ్రైవ్లో గమనించిన అంశాలను మా ప్రతినిధులు సతీష్, భాస్కర్ అందిస్తారు. మలక్పేట్ ఆర్యూబీ వద్ద ట్రాఫిక్ సమస్య నడి రోడ్లో నరకాన్ని చూపిస్తోంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల నుంచి పాఠశాలకు వెళ్లే పిల్లల వరకు, కోటికి వెళ్లాలనుకునే వ్యాపారులైనా, ఎంజీబీఎస్కి వెళ్లాలనుకునే ప్రయాణికులైనా, అలాగే అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లే వారెవరైనా ప్రతి ఒక్కరూ అభిమన్యుల్లా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందేనా? ఇక్కడే ఎందుకు బండి ముందుకు కదలడం లేదు? ఇక్కడే ఎందుకు వాహనదారుల సమయం వృధా అవుతుంది? దిల్సుఖ్ నగర్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు సాఫీగా సాగే ప్రయాణం నల్గొండ క్రాస్ రోడ్ నుంచి చాదర్ ఘాట్ వరకు నరకంగా ఎందుకు మారుతుంది? సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మలక్పేట్ మార్గంలో ఆర్యూబీ. ఆఫీసులకు వెళ్లాలనే ఆరాటం, ఇంటికి చేరుకోవాలనే పోరాటం, అంబులెన్సులు ఎంత మొత్తుకుంటున్నా దారి ఇవ్వలేని దైన్యం మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, పైన మెట్రో రైలు పరుగులు తీస్తున్నా ఏళ్ల తరబడి ట్రాఫిక్ సమస్య ఇక్కడి వాహనదారులను వెంటాడుతూనే ఉంది. నగరంలో ప్రవేశించేటువంటి కీలకమైన మార్గం ఇది. విజయవాడ, నల్గొండ నుంచి వచ్చే వాళ్ళతో పాటు హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ సహా సైదాబాద్, చెంచల్గూడ సమీప ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాలు, ఆసుపత్రుల కోసం నిత్యం నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. కోటి, ఎంజీబీఎస్, నాంపల్లి, లగడి కపూల్, మెహదీపట్నం, హైటెక్ సిటీ వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జిని దాటాల్సిందే. నల్గొండ క్రాస్ రోడ్ వరకు ప్రయాణం సాఫీగా సాగినప్పటికీ ఇక అక్కడి నుంచి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. ఈ వ్యూహంలో చిక్కుకొని ముందుకు వెళ్ళలేక, వెనక్కి మళ్ళలేక వాహనదారులు పడే పాటలు మాటల్లో వర్ణించలేం. నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:40కి అక్కడ ఉండాలి. అక్కడ సంతోష్ నగర్ నుండి చూస్తే మొత్తం ట్రాఫిక్ ఉంది. నేను హాఫ్ అన్ అవర్ 25 to 30 minutes వెళ్ళాల్సిన టైంలో 1 hour వేస్ట్ అవుతుంది. ఈ రోడ్డు వ్యవస్థ అనేది సరిగా లేదు, కన్స్ట్రక్షన్ సరిగా లేదు, నేరో అయిపోయింది. హైకోర్టు, ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్స్, సిటీ సివిల్ కోర్ట్స్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ నియర్ టు దిస్ లొకేషన్. ఇటువైపు రంగారెడ్డి కోర్టులు, ఎస్పెషల్లీ కోర్టుకు వెళ్ళే వాళ్ళు అడ్వకేట్స్ కానీ, లిటిగెంట్ పబ్లిక్ కానీ, జడ్జెస్ కూడా ఒకసారి ఆగిపోతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో దాదాపు 10,000 వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జిని దాటేందుకు ఒక్కో వాహనదారుడికి సుమారు 6 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ఇక వర్షం పడితే ఆ సమయం గంటలు దాటుతుంది. నేను రోజు ఎల్బీ నగర్ నుంచి వస్తాను, రోజు ఖైరతాబాద్ దాకా వెళ్తాను.
అయితే ఈ రూట్లో రోజు 9 నుంచి 10:30 వరకు బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ రూట్లో ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేయాలంటే 1.5 దాకా పడుతుంది. ముఖ్యంగా వచ్చేసి వర్షం పడ్డప్పుడైతే ఈ రూట్లో దాదాపు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం బురద హెవీ వాటర్ వచ్చేసి నడవడానికి కూడా వీల్లేనట్టుగా ఉంటుంది. వెహికల్స్ విషయంలో వచ్చేసరికి 2 వీలర్స్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రూట్లో మనం ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం. అంటే ఈ రూట్ ఎప్పుడైనా రావాలంటే పొద్దున సమయంలో కావచ్చు, సాయంత్రం సమయంలో కావచ్చు, ఒక భయంకరమైన భయం అనేది లోపల స్టార్ట్ అయిపోతుంది. ఎంత గంట సేపు ఉంటుందా, అర్ధగంట సేపు ఉంటుందా ట్రాఫిక్ అనేది తెలియని పరిస్థితి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు సరే పదండి అంటుంటారు, కానీ ఇక్కడ ముంగలోడు పోనేది వెనకలోడు ఎట్లా పోవాలి అంటే ప్రభుత్వం దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఆలోచించాలి. మా రేవంత్ రెడ్డి గారు అంతనో ఇంతనో గుంతనో అంతా మంచిగా చేస్తుండ్రు. ఇది ఒక్క పని కూడా మంచిగా చేసేసి ట్రాఫిక్ మొత్తం ఆగకుండా ఏదైనా మంచి పరిష్కారం మంచి ఆఫీసర్లతో ఎవరితో కూర్చొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. సమయం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. మలక్పేట RUB నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వెళ్లే మార్గం. ఈ మార్గంలో తిరుగు ప్రయాణం కూడా బెంబేలెత్తిస్తుంది. సాయంత్రం 5 అయితే చాలు, ఏదైతే చాదర్ఘాట్ క్రాస్ రోడ్ నుంచి అజంపుర అలాగే నల్గొండ క్రాస్ రోడ్ వరకు ఈ యొక్క ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతుంది. ఉదయం పూట ఎలాగోలా ఆఫీసులకు వెళ్ళిన ఉద్యోగులు వ్యాపారులు తిరిగి ఇళ్లకు చేరే సమయంలోనూ సేమ్ ఇదే సమస్య, ట్రాఫిక్తో నిత్యం సవాళ్లు పడుతున్న పరిస్థితి ఉంది. పొద్దంతా కష్టపడి హాయిగా ఇంటికి వెళ్దామని అనుకునే ప్రయాణికులు వాహనదారులు ఇక్కడ రాగానే ఈ ట్రాఫిక్ నుంచి ఎప్పుడు బయటపెడతాం మహాప్రభు అని అసహనానికి గురవుతున్నారు. ఎక్సిలేటర్ తొక్కలేక, రేస్ పెంచలేక, బ్రేకుల మీద నుంచి కాలు తీయలేక బళ్ళన్నీ ముందుకు సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2 నుంచి 3 నిమిషాల్లో పూర్తయ్యే దూరానికి దాదాపు 20 నిమిషాల సమయం పైగా వృధా అవుతుండడంతో దేవుడా ఏంటి ఈ పరీక్ష అని ప్రయాణికులంతా వాహనదారులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఏదైతే MGPS కోటిల నుంచి ఒకంత ఫాస్ట్గా వచ్చే వాహనాలు ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే మలక్పేట RUB దగ్గర ఆగాల్సి వస్తుంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తిరుగుతున్నాయి. ఏళ్లుగా వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్యకు కారణాలు తెలిసినా అధికారులు గప్చుప్గా ఉంటున్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈవినింగ్ ఏంటో 4 to 6:37 బాగా ఇక వర్షం వచ్చిందంటే ఈడైతే పోయినసారి అయితే 2 అయింది ఇంటికి పోయేసరికి, రాత్రి నైట్ 8 నుంచి 1:32 అయింది. మేము ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్ళటానికి మరి ఇంత ఇబ్బందికరం ఉంటే మా ఇంట్లో మరి ఫ్యామిలీలు ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, మరి ఈ ట్రాఫిక్ రద్దీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. నా రూట్ అయితే ఇక్కడ నుంచి నాదేర్గుల్ సైడ్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి తిరుగుతున్నాను. అంటే రీసెంట్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు 40 మినిట్స్కి ఒకసారి ఒక బస్సు ఉంటుంది కంటిన్యూస్. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే ఆల్మోస్ట్ 8 నేను ఇక్కడ 7కి వస్తుంటే 8కి 8:30కి ఆ టైంలో బస్సెస్ ఉంటున్నాయి. రాష్ట్ర రాజధానిలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గం చాదర్ఘాట్. పాత బస్తీ సహా కొత్త నగరంలోని ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు MGBSతో అనుసంధానమై ఉంది. అలాంటి రహదారి రోజురోజుకు నరకంగా మారుతుంటే ప్రయాణికులు తట్టుకోలేకపోతున్నారు. సమస్య తెలిసినా కారణాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పాలకులు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. వాహనదారులు ప్రయాణికుల పాలిట తీవ్ర ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యకు నల్గొండ క్రాస్ రోడ్ నుంచి చాదర్ఘాట్ వరకు 10 ప్రధాన కారణాలను గుర్తించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పూర్తిగా ఇక్కడ రహదారి మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా వర్షం పడిన ప్రతిసారి ఇక్కడ వరద నీరు అనేది, ఇక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో వరద నీరు అనేది కూడా పూర్తిగా నిండిపోతుంటుంది. ఈ కారణంగా ఎగువ అంటే నల్గొండ క్రాస్ రోడ్ వైపు మొత్తం కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సి వస్తుంది. సో మరోవైపు మలక్పేట రైల్వే బ్రిడ్జిని మీద నుంచి మెట్రో రైలు వెళ్ళడం జరిగింది. మెట్రో రైలుకి సంబంధించినటువంటి పిల్లల నిర్మాణం కూడా ఇక్కడ దాదాపు 9 మీటర్ల లోతులోకి వేయడంతో మొత్తం కూడా కాంక్రీట్ మయంగా మారింది. దీంతో ఇక్కడ
వచ్చేటువంటి వరద నీరు కావచ్చు, మురుగునీరు అనేది కిందికి వెళ్ళలేని పరిస్థితుల్లో హైడ్రా సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు మోటార్ల సాయంతో నీళ్లు ఎత్తిపోసి రాకపోకలను ముందుకు సాగేలా కృషి చేస్తున్నారు. అయితే ఇంకాస్త రైల్వే బ్రిడ్జి నుంచి కాస్త ముందుకెళ్ళినట్లయితే మెట్రో పిల్లర్ నంబర్ 1409 వద్ద రహదారి మొత్తం కూడా ఇంకా కుంచుకుపోయింది. ఒకవైపు కబరస్థాన్ ఉండడం, దాన్ని ఆనుకొని దుకాణాలు ఉండడం కారణంగా ఇక్కడ రహదారి మొత్తం కూడా కుంచుకుపోవడంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి నెమ్మదిగా ముందుకు వస్తున్నటువంటి వాహనాలంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ఆగిపోతున్నాయి. దీంతో వెనుక వైపు మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు స్తంభించిపోతున్న ఈ ట్రాఫిక్ కారణాల్లో మరోటిగా చెప్పుకోవచ్చు నూతనంగా నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్. ఆర్యూబీలో నిర్మాణ లోపాలు అత్యధికంగా ఉండడంతో ముందు నుంచి సాఫీగా వచ్చిన వాహనాలు ఇక్కడ ఆర్యూబీ దగ్గర ఒకే ఎత్తైన ప్రాంతం ఎక్కేందుకు, వాహనాలు ఎక్కేందుకు ఎత్తైన ప్రాంతం ఉండడంతో సడన్గా వచ్చిన సాఫీగా వచ్చిన వాహనాలన్నీ ఒక ఆర్యూబీ వారి దగ్గర రాగానే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాహనం రివర్స్లో వెనక్కి వెళ్ళి మరి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితే లేకపోలేదు. उठो बाहर जाओ ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలం కావడానికి ఆ రోడ్డు మధ్యలోనే బస్ స్టాప్ ఉండడం ఆ సమస్యను మరింత తీవ్రంగా చేస్తుంది. ఏదైతే చాదర్ఘాట్ క్రాస్ రోడ్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు మధ్యలో ఉన్నటువంటి ఆర్యూబీ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్నటువంటి భారత్ పెట్రోలియంకి ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ బస్ స్టాప్ను చూసినట్టయితే ఇది ఒక రోడ్డు మధ్యలోనే ఉంది. రోడ్డు మధ్యలోనే బస్ స్టాప్ ఉండడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. ప్రయాణికుల కోసం బస్సులు రోడ్డు మధ్యలోనే ఆపడంతో వెనకాల బస్సుల వెనకాల వచ్చే వాహనాలు అవన్నీ కూడా స్తంభించిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసిన పరిష్కార మార్గాలు చూపలేకపోతున్నారనే అభిప్రాయం వాహనదారుల నుంచి, ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. అస్తవ్యస్తంగా మారిన రహదారి నిర్మాణ లోపాలు కారణంగా తాము నిత్యం ఈ యొక్క ట్రాఫిక్ వలయంలో చిక్కుంటున్నట్టు, అలాగే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఇటు వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాదర్ఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం పోలీసు సిబ్బందికి సవాల్గా మారుతోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విపరీతంగా వాహనాల రద్దీ పెరుగుతుండటంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 25 మంది విధుల్లో ఉన్న ట్రాఫిక్ను నియంత్రించలేకపోతున్నారు. కొత్తగా నిర్మించిన మరో ఆర్యూబీ వద్ద నిత్యం పహారా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా సరే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. క్రాస్ రోడ్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు కొన్నేళ్లుగా వేధిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యను ఛేదించేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే నిత్యం కృషి చేస్తున్నారు. ఈ మార్గ మధ్యంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎక్కడ వాహనాలు నిలబడకుండా పూర్తి రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కో షిఫ్ట్లో మార్నింగ్ పీక్స్ అవర్స్లో వేల సంఖ్యలో వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు ముందుకు కదిలేలా ట్రాఫిక్ పోలీసులు ఏదైతే చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు ఒక్కొక్క షిఫ్ట్లో 20 నుంచి 20 మంది పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దీంతోపాటు రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నప్పటికీ
ఈ మార్గ మధ్యంలో ఎక్కడ రోడ్డు మధ్యలో కావచ్చు, రోడ్డుకు ఇరువైపులా కావచ్చు, ఎక్కడ వాహనాలు నిలవకుండా, ఒకవేళ వాహనాలు నిలిచినప్పటికీ ఆ నిలిచిపోయినట్టు వాహనాలను త్వరితగతిన పక్కకు తీసి అలాగే ట్రాఫిక్ వాహనాలు ముందుకు కదిలించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. చాదర్ఘాట్ దగ్గర యాక్చువల్లీ మనకు ఆజంపుర రోటరీ అనేది ఉంటుంది. ఆజంపుర రోటరీ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉంటుంది, మూసి అవతల వెళ్తారు. యాక్చువల్లీ నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మనకు యూజువలీ చాలా హెవీ మూవ్మెంట్ ఉంటుంది. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత మనకు ఆజంపుర రోటరీ వస్తుంది. సో దీంట్లో ఏమంటే మనకు నల్గొండ చౌరస్తా నుంచి మీరు ముందుకు వెళ్తుంటే యాక్చువల్లీ ఆజంపుర రోటరీకి ముందు ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్లో మనకు రోడ్డు నారో అయిపోతుంది అండ్ అది ఒక మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ కూడా. యాక్చువల్లీ మనకు దానికి సపరేట్గా హైడ్రా ఆఫీసర్స్, జిహెచ్ఎంసీ నుంచి ఆఫీసర్స్, మళ్ళీ మన ఆఫీసర్స్ కూడా వర్షం వచ్చినప్పుడే ఇమీడియట్గా దాన్ని పర్మనెంట్ ఒక పంప్ కూడా పెట్టుకుంటే అది ఇచ్చేస్తున్నాము. అట్లనే ముందుకు వెళ్ళి అది ఫస్ట్ బాటిల్ నెక్. అది ముందు వెళ్తే ఇంకొకటి మనకు ఒక కబ్రస్థాన్ ఉంటుంది, మళ్ళీ మస్జిద్ ఇవన్నీ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ రోడ్డు నారో అయిపోతుంది. సో దాంతో మనకేమైతే ట్రాఫిక్ ఆటోమేటిక్గా ఫ్రీ ఫ్లో కాకుండా కంజెషన్ అయిపోతుంది. ఒక 3 లేన్ 4 లేన్ ఉన్నది 2 లేన్స్ అయిపోతే మనకు ఎట్లా కంజెషన్ అయితే అట్లా కంజెషన్ అవుతుంది. ముందుకు వెళ్తే మనకు ఆజంపుర రోటరీ ఉంది. ఆజంపుర రోటరీ కూడా మనము ఫాలోఅప్ చేసి లాస్ట్ 6 మంత్స్లో అక్కడ ఉన్న ట్రీస్ని రీలొకేట్ చేసాము. ఆ రోటరీ సైజ్ కూడా తగ్గించడం జరిగింది. ఎంతవరకు మనకు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోకి మనము ఇచ్చేసుకోవచ్చు అది చేస్తున్నాము. ఇంకొక వైపు నుంచి ఆజంపుర రోటరీకి ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి బస్సెస్ వస్తుంది. బస్సెస్, హెవీ వెహికల్స్ ఇవన్నీ వస్తుంది. సో అదన్నీ కూడా మళ్ళీ ఆ చిన్న బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. సో దాంతో అక్కడ మనకు అంటే ఎక్కువ లేన్స్ ఒక దగ్గర కాన్వర్జ్ అవుతుంది కాబట్టి మనకు కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. దానికి సపరేట్గా మనకు అక్కడ రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మినిమం ఉంటారు. దాంతో చాలామంది సిబ్బందిని కూడా మనం డిప్లాయ్ చేస్తాము. ఎన్ రూట్లో కూడా మనకు ఆర్యూబీ దగ్గర మళ్ళీ కాజ్వే ఒక దగ్గర వచ్చి కనెక్ట్ అవుతుంది. ఆ కాజ్వే వచ్చి కనెక్ట్ అయ్యే దగ్గర మళ్ళీ ఈ ఆజంపుర నుంచి టువర్డ్స్ నల్గొండ క్రాస్ రోడ్ వెళ్ళేది కూడా అక్కడ అక్బర్ ప్లాజా అని ఉంటుంది, అటువైపు కూడా మనకు కంజెషన్ అవుతుంది. అక్కడ పార్కింగ్ ఉంటే తీయించడము, లేదంటే ఆ జంక్షన్స్లో క్రిస్ క్రాస్ కాకుండా చూసుకోవడము, దానికే సిబ్బంది హెల్ప్ అవుతుంది. కానీ మనకు 4 లేన్ వచ్చి 3 లేన్ అవుతున్నప్పుడు, లేదంటే రోడ్లో బాటిల్ నెక్ ఉన్నప్పుడు ఆ బాటిల్ నెక్ని తీయాలి. అప్పుడే మనకు ట్రాఫిక్ ఈజ్ అవుట్ అవుతుంది. అక్కడ మనం 10 మంది పెడితే కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒకరు పెడితే కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. హెచ్సిటీ ప్రాజెక్టు పేరుతో హైదరాబాద్ మహానగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తున్న ప్రభుత్వం సిగ్నల్ లేని రహదారి వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని గొప్పగా చెబుతోంది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చాదర్ఘాట్, మలక్పేట వంటి ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. యథా రాజా తథా అధికారులు అన్న చందంగా పరిస్థితి తయారైంది. మలక్పేట రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్య స్పష్టంగా అర్థమవుతున్న కారణాలు కళ్ళ ముందే కనిపిస్తున్న వాటిని పరిష్కరించడంలో మాత్రం ఇటు ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు విఫలమవుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోవడంతో వాహనదారులను ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తూనే ఉంది. సో కొత్తగా ఇటు చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ వైపు వెళ్ళేటువంటి మార్గంలో కొత్తగా 2 ఏళ్ల క్రితం 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి మరో మార్గం కూడా పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. నిర్మాణంలో ప్రణాళిక లోపం కారణంగా వాహనదారులు ఇక్కడికి రాగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది దాటిన తర్వాత కూడా ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంది. మరోవైపు ఈ మార్గంగా గుండా పోయేటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా విఐపి ద్వారా ఎస్కార్ట్ వాహనాల ద్వారా వెళ్ళడంతో అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా వారిని వెళ్లేందుకు వాహనదారులను ఆపడంతో ఈ సమస్య అనేది వాళ్ళ దృష్టికి రావడం లేదు. సో ఈ కారణంగా సామాన్యులు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో ఇబ్బందులు అనేది ఉన్నత అధికారుల దృష్టికి కావచ్చు, మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళకపోవడంతో ఈ సమస్య అనేది సంవత్సరాల తరబడి ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
I totally agree. There is a lot of problem in Malakpet RUB. Some थोड़ा भी रेन भी हुआ तो नीचे पानी जमा हो जाता because it's adjacent to नाला. तो 2 घंटे 3 घंटे ट्रैफिक जाम रहता. We have already proposed an ROB over there. Parallel to metro rail, one for going, one for coming. 2 ROBs we have proposed. RDP has been prepared. The buffer zone and all, they are considering that, and they have just now they told me within couple of days this design will be completed. Along with our honorable MP, we will go to CM and we will see that it should be sanctioned. సో మరోవైపు ముసారాంబాగ్ సంబంధించినటువంటి వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా అటువైపు వెళ్లాల్సినటువంటి వాహనదారులంతా కూడా ఇటు చాదర్ఘాట్ వైపు దారి మళ్లడంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. అటు ముసారాంబాగ్ వంతెన పూర్తి కాకపోవడం, ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో సో రోజుల తరబడి ఉదయం సాయంత్రం వేళ వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు పడేటువంటి నరక యాతన అంతా ఇంతా కాదు. రైల్వే బ్రిడ్జి దగ్గర ఉదయం 9 గంటల నుంచి పీక్ అవర్స్లో చాలా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఈటీవీ కూడా ఉదయం నుంచి కూడా అక్కడే ఉంది. 2 రోజుల నుంచి ట్రాఫిక్ను పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి సమస్యను పరిష్కరించడం లేదని వాహనదారులు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సమస్యను పరిష్కారం చూపించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా? తప్పకుండా నేను ఈ 2-3 రోజుల్లో అవసరం దాన్ని స్వయంగా పర్యవేక్షించి దానికి సంబంధించిన అధికారుల బృందంతో దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. చూసారుగా మలక్పేట్ రైల్వే వంతెన దగ్గర ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో. ముఖ్యంగా పీక్స్ అవర్స్లో ఈ యొక్క ట్రాఫిక్ మరింత జటిలంగా మారుతుంది. ఈ ట్రాఫిక్ను తొలగించేందుకు, ఈ ట్రాఫిక్లో సమస్యలు లేకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో ఈ సమస్య కొన్నేళ్లుగా వేధిస్తున్న పరిస్థితి. మలక్పేట రైల్వే వంతెన వద్దే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో వాహనదారులను ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంది. భవిష్యత్తులో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అంచనా వేస్తున్నటువంటి అధికారులు రహదారుల విస్తరణలో కావచ్చు, రహదారుల నిర్మాణంలో స్పష్టమైనటువంటి ప్రణాళికలు లేకపోవడంతో ఈ సమస్య నగరంలో రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కెమెరామెన్ పురుషోత్తం శ్రీనివాస్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైడ్రా ఉద్యోగాల కోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి యువత పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే యువకులు క్యూ లైన్లలో బారులు తీరగా స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. హైడ్రాలో 150 కాంట్రాక్టు పోస్టుల భర్తీ కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఇవాళ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ ఇచ్చిన హైడ్రా ఇందుకోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి రావాలని పేర్కొంది. ఈ క్రమంలో హైడ్రా ఉద్యోగాలకు అర్జీ పెట్టుకునేందుకు నిరుద్యోగులు భారీగా తరలి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమయం గడిచే కొద్దీ దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. హైడ్రా ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించాలని ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు పోటెత్తడంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేశారు. సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. టిమ్స్ను సందర్శించిన మంత్రి ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఆధునిక యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. 1082 పడకల్లో 100 అంతర్జాతీయ బెడ్స్ ఉంటాయని మంత్రి చెప్పారు. 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని వెల్లడించారు.